హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే మనము స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 అయితే చేసుకుందాం. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. యాజ్ సండే స్పెషల్, సో చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో చూసేద్దామా ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాం. సో ఇక్కడైతే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ఎగ్ వైట్ యూజ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అండ్ కార్న్ఫ్లోర్, మైదా, కావాలంటే బియ్యపిండి ఒక స్పూన్, శనగపిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీలా ఉంటుంది డైరెక్ట్గా తినడానికి. సో ఇప్పుడైతే చికెన్లో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కావాలంటే మళ్ళీ మనం టాసింగ్ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక్క స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోండి. ఎక్కువ కారం కూడా చేసుకుంటే బాగుండదు, ఎందుకంటే మనం గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో దీని తర్వాత కొత్తిమీర పొడి అంటే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీకు మసాలా ఎట్లా కావాలంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా అయితే కంపల్సరీ వేసుకోండి, సో దట్ ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. మనం తినేటప్పుడు స్మెల్ రాదు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. సో ఫస్ట్ ఈ డ్రై మసాలాస్ అన్నీ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. కావాలంటే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. నేను ఆయిల్ ఏం వేయట్లేదు. అండ్ ఇందులో నేను ఎగ్ వైట్ వేస్తున్నాను. ఎగ్ ఎల్లో వేయకండి. సో ఎల్లో వేస్తే ఏంటంటే పీసెస్ సాఫ్ట్ అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. సో వైట్ వేసిన తర్వాత ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్కి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా యూస్ చేస్తున్నాను. మసాలాలు ఇంకా ఈ పౌడర్ మంచిగా ముక్కలకు మంచిగా పట్టిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. సో దట్ కొంచెం వెట్ అయ్యి అది మంచిగా మ్యారినేట్ అయ్యి సోక్ అవుతుంది అనమాట. చికెన్ మంచిగా టెండర్గా అవుతుంది డీప్ ఫ్రై అప్పుడు. సో 5 మినిట్స్ అయితే రెస్ట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చికెన్ 65 చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ మంచిగా హాట్ ఉండాలి. సో హాట్ ఉంటే ఏంటంటే పీసెస్కి ఎక్కువ ఆయిల్ పట్టుకోదు, మంచిగా ఫ్రై అవుతాయి. సో ఆల్రెడీ మ్యారినేట్ అయింది చికెన్, కడాయిలో వేసేసుకుందాము అండ్ ఫ్రై చేసుకుందాము. చాలా డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేయించాలి. అండ్ ఎప్పుడైనా స్టవ్ చాలా చిన్నగా పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తేనే పీస్ లోపల నుంచి కుక్ అవుతుంది, లేకపోతే వెట్ అయిపోయి మనము కోటింగ్ చేసుకునేటప్పుడు ఆ పైన లేయర్ అనేది ఊడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఒక 1/2 కప్ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని మనము మిరపకాయలు అండ్ కొత్తిమీర ఇంకా కరివేపాకు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మనము బటర్ మిల్క్ యాడ్ చేసి మంచి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పీసెస్ ఏవైతే రోస్ట్ చేసిన పీసెస్ ఉంటాయో చికెన్ పీసెస్ కడాయిలో వేసి మంచిగా కలపాలి ఒకసారి. సాల్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఇట్లా డ్రై అవుట్ అయిపోవాలి. ఆ వాటర్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నువ్వు రోస్ట్ చేసుకున్న ఐటమ్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ మనము పైనుంచి గార్నిషింగ్ చేసుకోవాలి. అంతే, సూపర్ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి.